ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇరాన్లో చదువుతున్న భారతదేశ విద్యార్థులను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చారు. ఇలా వచ్చిన 2500 మంది విద్యార్థుల్లో ఎక్కువ మంది వైద్య విద్యార్థులే ఉన్నారు. 2023 లెక్కల ప్రకారం దాదాపు 1700 మంది భారతీయ విద్యార్థులు ఇరాన్లో చదువుతున్నారు. వీరిలో ఎక్కువ మంది మెడిసిన్ చదువుతున్న వారు కాగా మరికొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్. వైద్య విద్య కోసం ఇరాన్ను ఎంచుకోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు భారత్కు తిరిగి వచ్చినటువంటి మెడిసిన్ స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు ఇండియాలోని ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అక్కడ కోర్సు ఫీజు తక్కువట. కాలేజీల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండటం వల్లే ఇరాన్ను ఎంచుకుంటున్నామని చెప్పారు. ఇక ఇరాన్లో వార్షిక ట్యూషన్ ఫీజు వచ్చి $4000 నుంచి $6000 వరకు ఉండటం, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ఇక మన దగ్గర మెడిసిన్ పూర్తయ్యేప్పటికీ 70 లక్షల నుంచి 80 లక్షలు ఖర్చు అవుతుంది. అయితే యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగొచ్చిన వైద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అక్కడి విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులతో టచ్లో ఉన్నారు. అయితే కోర్సు పూర్తి చేయిస్తామని భరోసా ఇస్తున్నారు, కానీ అక్కడి విద్యాశాఖ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం అయితే లేదు. ఇక విదేశాల్లో కోర్సు పూర్తి చేసినప్పటికీ ఇండియాకు తిరిగొచ్చాక నేరుగా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో పాస్ అయితేనే ప్రాక్టీస్ పెట్టుకునేందుకు అనుమతి ఉంటుంది. ఈ ఎగ్జామ్కు దాదాపు 35,000 నుంచి 40,000 మంది హాజరవుతారు. వీరిలో 30% మంది మాత్రమే అర్హత సాధిస్తారు. ఇక ఇరాన్కి వెళ్ళడానికి మరో కారణం కూడా ఉంది. అక్కడి కోర్సు సిలబస్ దాదాపు ఇండియా సిలబస్ను పోలుంటుంది. కాల వ్యవధి ఎక్కువ అయినప్పటికీ సిలబస్ మాత్రం ఒకేలా ఉంటుంది.